హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంలా మారాయి. రోజు ఏదో ఒక చోట ఘోర రోడ్డు ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక ట్రాఫిక్ జామ్లు, గంటల తరబడి పడిగాపులు కామన్ అయ్యాయి. బ్లాక్ స్పాట్ల వద్ద అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులతో పాటు 6 వరుసల రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక హైవేపై ప్రయాణం అంటేనే నరకప్రాయంగా మారింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇక దీంతో ఈ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రజలు జంకుతున్నారు. మహారాష్ట్రలోని పూణే నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు NH65 నేషనల్ హైవే 900 కిలోమీటర్ల వరకు ఉంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోనే 190 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 2012లో ఈ రహదారిని 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేసింది అప్పటి ప్రభుత్వం. 1740 కోట్ల రూపాయలతో GMR సంస్థ 4 లైన్ల రహదారిని నిర్మించింది. అయితే ప్రణాళిక లోపాలు, సాంకేతిక లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో నిత్యం పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతిరోజు తెల్లారేసరికి ప్రమాదాల వార్తలు తెలుస్తున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాలతో స్పాట్లోనే ప్రజలు చనిపోతుండటంతో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది ఈ విజయవాడ రహదారి. బైపాస్ దానికి ఫ్లైఓవర్ కట్టడానికి గత ప్రభుత్వమే దాన్ని మంజూరు చేసి, గత ప్రభుత్వం ఉన్నప్పుడే సగం వరకు పని పూర్తి అయినటువంటిది ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మరి పూర్తి అయినటువంటి దాన్ని కనీసంగా లేట్ అయింది. ఇప్పటికే ప్రారంభోత్సవం చేయకుండా ఆపడంతో అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడ ఈ బైపాస్ రోడ్ ఒకటి రింగ్ జరుగుతుంది. దాంతో వెహికల్స్ రావటం, ఆడ తిరగటానికి కిందంగా తిరిగిపోవడానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది వల్లనే చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలు చేతులు ఇరిగినాయి, వెహికల్స్ గుద్దుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందో, పోలీస్ శాఖ కూడా మరి అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళు కూడా నియంత్రణ చేసే కాడ అన్నో ఒక కాడ చేస్తుంటారు, కానీ అటువంటి కాడ చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రారంభోత్సవం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రీసెంట్ గా జూలై 5న చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కారును వెనక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే మృతి చెందారు. మొన్న కట్టంగూరు వద్ద ట్రావెల్ బస్సు డివైడర్ను తాకి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. 2 స్పాట్లోనే డెత్. అంతకుముందు కోదాడ వద్ద మరో ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్నాయి. 3 మృత్యువాత పడ్డారు. రామోజీ ఫిలిం సిటీ వద్ద 2 కార్లు ఢీకొని 3 స్పాట్లోనే మృతి చెందారు. ఇలా ఒకటేమిటి, ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది చనిపోతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వంలో చరణం లేదు, పట్టించుకునే నాదుడే లేడు. నల్గొండ పట్టణానికి ముఖద్వారంగా ఉన్నటువంటి మరిగూడ బైపాస్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అప్పటి ప్రభుత్వం గుర్తించి అది ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఆ నిర్మాణం పూర్తి అయింది, కానీ ఇంతవరకు ఓపెన్ ప్రారంభించిన పరిస్థితి లేదు. ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు సైడు చర్లపల్లి సైడ్ కానీ, అటు పానగల్ సైడ్ కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. సెంటర్లో రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది నిర్మాణం పూర్తి అయింది, అయినా నాయకుల కోసం ఎదురు చూడడం అనేది సరైనది కాదు. వెంటనే ప్రారంభించి రాకపోకలు నడిపించే విధంగా చూడాలి. ప్రమాదాలు నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ చాలాసార్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా ఒక 4 అక్కడ చనిపోయారు. ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని యాక్సిడెంట్లు అనేది నివారించాలనే కోసమే అది ఫ్లైఓవర్ నిర్మించారు. కానీ నిర్మించి కూడా దాన్ని ప్రారంభించకుండా పని పూర్తి అయిన తర్వాత కూడా ఇంతవరకు చేయకపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ యొక్క వెంటనే ఫ్లైఓవర్ని ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హైవేపై సర్వీస్ రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ వే, ORB నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతోనే ఈ ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బ్లాక్ స్పాట్స్ రెక్టిఫికేషన్ ప్రోగ్రాం కింద NHAI సంస్థ బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, అక్కడక్కడ రోడ్ల వెడల్పు పనుల్ని మొత్తం 17 చోట్ల చేస్తున్నారు. దీనికోసం మొత్తం 325 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్రం. ఈ నిధులతో 2 సంవత్సరాల క్రితం మొదలైన పనుల్ని ఇప్పటి వరకు 30% కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ వర్షాకాలం మొదలవగానే పనులన్నీ ఆపేశారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రోడ్లు తవ్వి అలాగే వదిలేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జాములు పెరిగాయి. ప్రమాదాల సంఖ్య పెరిగింది. 6 నెలల్లో పనుల్ని పూర్తి చేయాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ గుత్తేదారులు నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నారు. దీంతో కోదాడ నుండి రామోజీ ఫిలిం సిటీ వరకు ప్రయాణించాలంటే దాదాపు 6 గంటల సమయం పడుతుంది.
ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో దాన్ని ఇప్పటివరకు అది పూర్తయింది. పూర్తయినా కూడా ఓపెనింగ్ చేసే దగ్గర మరి ప్రస్తుత మంత్రి తను ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నాడు. కానీ ఇప్పటివరకు దాన్ని ఓపెన్ చేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా రెగ్యులర్గా అక్కడి నుంచి వస్తూ పోతూ చూస్తూ ఉండి తప్ప దాన్ని ఓపెన్ చేయట్లేదు. రీసెంట్గా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మరి వారి చేతుల మీదనన్నా ఓపెన్ చేస్తారని చెప్పి అనుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ రోజు కూడా దాన్ని ఓపెన్ చేయకుండా పూర్తయినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా కూడా దాన్ని అలానే ఉంచుతూ ప్రజల ఇబ్బందుల్ని కల్లారా చూడాలని చెప్పి చూస్తున్నట్లాగానే కనపడతా ఉంది. వెంటనే ఏదైతే పూర్తయినటువంటి చెర్లపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే ఓపెన్ చేయాలి. దానికి ఈరోజు గుంటూరు నుండి హైదరాబాద్కు వెళ్ళేటువంటి వెహికల్స్ విపరీతంగా ఇక్కడ నుండే వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు ఇప్పటికీ సుమారు ఒక 15 మంది వరకు ప్రమాదాలు బారిన పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇదే రకంగా వ్యవహరిస్తే మంత్రి గారు ప్రజలే స్వచ్ఛందంగా దాన్ని ఓపెన్ చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.